అలాగే ఇట్లాంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో అలాంటి సన్నివేశాలు ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఎదుర్కొంటున్నాయి. మరి ఇటువంటి పరిస్థితి మోహన్ బాబు గారికి రావటం అనేటువంటిది నిజంగా కొంత బాధాకరమైనటువంటి అంశమే. మరొక అంశం ఏంటంటే ఆయన గురించి చెప్పాలనంటే ఇదంతా కూడా ఇప్పుడు మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు, లక్ష్మి కావచ్చు, వీళ్ళందరూ అనుభవిస్తున్నటువంటిదంతా కూడా మోహన్ బాబు గారు సంపాదించినటువంటి డబ్బు కావచ్చు, అదేవిధంగా ఆ ఇమేజ్ కావచ్చు ఆయనదే. మరి ఆయన సంపాదించినటువంటి డబ్బుని పంచుకునే దగ్గర పిల్లలు కొట్టుకొని ఆయనకి తలనొప్పి తీసుకురావటం చాలా, లేదా ఆయన మీద దాడికి పోయేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏమో అని అనిపిస్తుంది. సరే, ఏదైనా ఇప్పుడు వరకైతే ఆయన బయటపడలేదు. ఆయనకి ఇట్లాంటిది కొంచెం ఆయన ఒక లెజెండరీనా లేక సెలబ్రిటీనా అన్నటువంటి స్థాయి దగ్గర నుంచి ఆయన గౌరవాన్ని, ఆయన పరువుని కుమారులు రోడ్డు మీద వేస్తున్నారు అనేటువంటిది మాత్రం కనపడుతూ ఉంది. సరే, ఆయన కాలం ఉన్నంతకాలం ఆయన గౌరవంగా అలా పానిస్తే ఆయనకి ఇటువంటి అఘోరమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. సరే, కంప్లైంట్ ఇచ్చారా, కేసులు పెట్టారంటే ఏమీ లేదు. మొత్తానికి ఆ చిన్న శ్రీశైలం ఏదో సెటిల్మెంట్ చేస్తున్నారు, పంచాయతీ చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు. 2 రోజులు అయిన తర్వాత ఈ గొడవ ఏమీ లేదు, నేనేదో కాలుదారి పడ్డానని చెప్పని మంచు మనోజు మామూలుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. గతంలో కూడా కొట్టుకున్నప్పుడు కూడా మేమేదో ఊరకు అలా చేసాం ఇలా చేసామని చెప్పారు. అది వాళ్ళకే చెల్లింది అలా చెప్పటం కూడా. అది అందరూ చెప్పలేరు అలాంటి కొన్ని అంశాల విషయంలో. మరి ఇక్కడ కూడా ఈ అంశం విషయంలో కూడా మరి ఎలాంటి ఫైట్ ఉండిద్ది అనేది చూడాలి, ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది కూడా చూడాలి. చివరికి మనోజ్ నాకు అసలు మా నాన్న ఇదేం లేదు, ఇదంతా మీడియా సృష్టి అన్నాడు అనుకోండి, చివరికి మీడియాని అబాస్ పాలు చేసే పరిస్థితి కూడా రావచ్చేమో. కానీ బయటికి ఇంతవరకు ఇంత జరిగిన తర్వాత కూడా ఆ కుటుంబం దగ్గర నుంచి స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ రాలేదు అని అంటే ఈ అంతర్గతంగా గొడవ జరిగినట్లుగా నిర్ధారించాలి. ఇది ఈ ఇష్యూ ఇప్పుడు ఈరోజు మనం చూస్తే వాళ్ళ ఇంటి దగ్గర కూడా బౌన్సర్లని, వాళ్ళకు 30 మంది వీళ్ళకు 40 మందిని బౌన్సర్లతోటి యుద్ధానికి సిద్ధమైనటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఇష్యూ ఏంటంటే ఇక్కడ సరే మనకి అంతర్గతంగా ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, వారు నిర్మలాదేవి గారు, ఎవరైతే విద్యాదేవి గారు ఫస్ట్ వైఫ్ విద్యాదేవి గారికి పుట్టినటువంటి సంతానమే మంచు విష్ణు, మంచు లక్ష్మి. అయితే విద్యాదేవి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ సొంత చెల్లెలైనటువంటి నిర్మలాదేవి గారిని మోహన్ బాబు గారు పెళ్లి చేసుకున్నారు. నిర్మలాదేవి గారికి పుట్టినటువంటి సంతానమే మనోజ్. ఓకే, అయితే ఇప్పుడు ఈ మొత్తానికి అందరికి ఆస్తులు సెటిల్ చేయటం, అందరికి పంచడం కూడా అంతా అయిపోయిందట. ఈ యూనివర్సిటీ విషయంలోనూ మరికొన్ని ఆస్తుల విషయంలో మాత్రం ఒక ఘర్షణ ఏర్పడటం, కుటుంబం మధ్య అది ఎప్పటికప్పుడు అది పెద్దదవుతూ ఉండటం, మనోజ్ కూడా దాన్ని ఇష్యూని ఇది చేయటం. అందులో ఇటీవల ఎవరైతే భూమా అఖిల ప్రియ సిస్టర్ మనం నంద్యాల ఎలక్షన్లో అప్పుడు చూసాం కదా, ఇక నా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత భూమా ఇది కొంత కలిసి రావటం. సరే, ఏదన్నా కానీ ఇక నా బలాబలాలను తెరుచుకునే దగ్గరికి వచ్చేసారు. అన్నదమ్ముల మధ్య లేక తండ్రి కొడుకుల మధ్య ఏదైనా సమస్య ఉంటే బయటికి రాకుండా ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవటం గౌరవమైనటువంటి విషయం. అంతేగాని రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పడి ఈ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు అని అంటే నిజంగా మోహన్ బాబు గారు పెంచినటువంటి విధానంలో, అంటే వాళ్ళని చిన్నతనం నుంచి వాళ్ళని లైన్ తీసుకునేటువంటి విధానంలోనైనా ఆయన సరిగ్గా చేసి ఉండకపోవాలి. లేక పిల్లలన్నా ఆయన గౌరవం ఏంటి, ఆయన స్థాయి వల్ల మనం ఇలా ఉన్నాము అనేటువంటి దాన్నన్నా గుర్తించకపోయటం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాకపోతే ఇద్దరికి చెరువుకు 200 కోట్లు ఇచ్చారు, లేదా చెరువుకు 1000 కోట్లు ఇచ్చారేమో. ఇప్పుడు గొడవ జరిగితే ఇంకొక 100 కోట్ల దగ్గర, ఇంకొక 50 కోట్ల దగ్గర గొడవ జరిగింది, అంతే కదా. ఇప్పుడు ఆ ఇచ్చిందంతా ఆయనే కదా, మళ్ళీ ఇప్పుడు ఏదో ఉండాల్సిన దానికోసం గొడవ పడాల్సిన అవసరం ఏంటి? ఆయనే ఒకరోజు చూసి సమన్యాయం చేస్తారు. కానీ ఆ మాత్రం కూడా ఒక బాధ్యత లేకుండా ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసుకోవటం అనేది అది వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ గౌరవానికి మంచిది కాదేమో అనిపిస్తుంది. సరే, మనం మధు గారు, ఓం గారు ఇద్దరు మధు బయట ఉందండి, బయట ఉందా? ఉంటే బయట ప్లీజ్.
ఇది 100 టైం వచ్చిన సార్ 100 టైం చేస్తారు. ఏం ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ ఇష్యూ ఇంకా గొడవ ఏం లేదు, వాళ్ళకి ఏం లేదని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏం మధు యా మధు సార్ ఏంటి మొత్తానికి ఇప్పుడు ఒకటి సార్, మంచు మనోజ్కి మోహన్ బాబుకి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు సార్. చిన్న శ్రీశైలం యాదవా? చిన్న శ్రీశైలం మాత్రం ఇప్పుడు వచ్చారు సార్. గొడవ జరగడానికంటే ముందు, అంటే గొడవ జరుగుతున్నప్పుడు మాట జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి వచ్చారు సార్. ఆ వ్యక్తి రావడం వల్లనే ఇంత పంచాయతీ అయింది. ఎవరు ఆ వ్యక్తి, ఎందుకని ఈ పంచాయతీలు అంటే ఫ్యామిలీ మ్యాటర్లకి ఇతను ఎందుకు మధ్యలోకి వచ్చాడు? వినయ్, అతని పేరు వినయ్ సార్. ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో, తిరుపతిలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా అతను మెయింటైన్ చేస్తూ ఉంటాడు, ఆ వినయ్ అనేటటువంటి పర్సన్. సో దానికి సంబంధించి యూనివర్సిటీలో తనకు కూడా కాస్త వాటా కావాలి అని మనోజ్ వచ్చేసి మోహన్ బాబుతో మాట్లాడే టైంలో మాట పెరుగుతూ ఉంటే ఒక్కసారిగా ఈ వినయ్ వెళ్ళేసి మనోజ్ మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసి చాలా దారుణంగా ఇద్దరు కూడా పరస్పరం దాడి బాగానే చేసుకున్నారు. ఒకనొక స్టేజ్లో అయితే ఇంకా మోహన్ బాబు కూడా కాస్త స్వరం పెంచేసి మనోజ్ విషయంలో కూడా మాటలు తూలినట్టుగా అయితే సమాచారం. సో అలా వినయ్ రావడంతోనే గొడవ జరిగింది. వన్స్ ఆ గొడవ జరిగిన తర్వాత వినయ్ మీద వచ్చేసి మనోజ్ 100కు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆ తర్వాత వెంటనే వినయ్ తరపున ఉన్నటువంటి మనుషులు కూడా 100కు ఫోన్ చేశారు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి పోలీసులు వచ్చారు. విచారించినప్పుడు ఫైనల్గా కాస్త అంటే గొడవలో ఉన్నటువంటి ఆ వేడి అంతా తగ్గి కాసేపటికి ఇది ఫ్యామిలీ గొడవ, మేము చూసుకుంటాము అని చెప్పడంతో పోలీసులు కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. అయితే దేనికోసం ఇదంతా కూడా జరుగుతుందంటే 24 ఫ్రేమ్స్ అనేది ఒకటి, మంచు లక్ష్మి ఫిలిమ్స్ అనేది ఈ ఫిలిమ్స్ ఏవైతే ఉన్నాయి సార్ వీళ్ళ ఓన్ బ్యానర్స్ ఇవన్నీ. ఈ బ్యానర్స్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి మూవీస్ తీయడం లేదు. వచ్చినటువంటి అంటే యూనివర్సిటీ నుంచి వచ్చేటటువంటి డబ్బులన్నింటినీ కూడా ఇక్కడ కొన్ని ప్రైవేట్గా తీసేటటువంటి సినిమాల మీద పెడుతూ ఉండడము, వాటిలో నష్టం వస్తూ ఉండడంతో ఇక నాకు కూడా ఇందులో వాటా రావాలి, ఎందుకంటే అక్కడి నుంచి పెద్ద మొత్తంలోనే డబ్బులు వస్తున్నాయి కాబట్టి కేవలం పూర్తిగా మొత్తం అంతా కూడా విష్ణుకు వెళ్ళడం ఏంటి, నాకు కూడా ఇందులో వాటా కావాలి అని మనోజ్ చాలా గత కొంతకాలం నుంచి అడుగుతూ వచ్చాడు. అది చివరికి చిలికి గాలివాన్లాగా మారి నిన్న జరిగినటువంటి గొడవ ఏదైతుందో ఆ గొడవ వరకు వచ్చేసరికి అప్పుడు ఈ మొత్తం వ్యవహారం మీద మాట్లాడడానికి అక్కడ ఉన్నటువంటి వినయ్ ఎవరైతే ఉన్నారో ఆ వినయ్ కూడా పిలిపించారు. అలా పిలిపించి మాట్లాడేటటువంటి క్రమంలోనే ఈ రచ్చ అంతా కూడా జరిగింది సార్. చివరికి కాసేపటి క్రితం అంటే 10 నిమిషాల క్రితమే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడికి మనోజ్ అయితే వెళ్ళారు. అక్కడ కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకం సార్. వినయ్ మీద ఇవ్వబోతున్నారా లేకపోతే మోహన్ బాబు మీద ఇవ్వబోతున్నారా, ఈ మొత్తం వ్యవహారంలో ఇంకొక పాత్ర ఏదైనా ఉందా అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి సార్. ఫైనల్గా ఎఫ్ఐఆర్ అయితే అవ్వబోతుంది. ఈ మొత్తం గొడవకు సంబంధించి నిన్నటి నుంచి వర్షం పడుతుందా లేదా, గొడవ జరిగిందా లేదా ఇలా అంటారు కదా, చివరికి అయితే ఆ టైం అయితే రానే వచ్చేసింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి మనోజ్ అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన రాయబోతున్నటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో అడ్వకేట్తో పాటు వెళ్ళారు కాబట్టి ఆయన రాబోతున్నటువంటి కంప్లైంట్లో ఎవరి పేర్లు చేర్చబోతున్నారు. మోహన్ బాబు పేరు చేరిస్తే మాత్రం అది చాలా పెద్ద సంచలనం. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కూడా ఒక హీరోకు సంబంధించి లేకపోతే ఇంకా ఇవన్నీ గొడవలు జరుగుతుంటాయి, కానీ చాలా పెద్ద ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద ఫ్యామిలీలలో ఒక తండ్రి మీద ఒక హీరో వచ్చేసి ఈ విధమైనటువంటి కంప్లైంట్ ఇవ్వడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైంగా ఉండిపోతుంది సార్. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలి సార్. ఏదైనా కలిసి మొత్తానికి అందరి గౌరవాన్ని రోడ్డు మీద చేసుకున్నారు ఫైనల్గా అయితే. సరే, ఓం గారు వస్తారని 3 seconds. బాగానే ఉందండి గొడవ అయితే. ఇప్పుడు ఆయన ఇంతవరకు మోహన్ బాబు గారు రెస్పాండ్ కాదు. ఇంతకుముందు మధు చెప్పినట్టు వినయ్ అనే వ్యక్తి రావటం, ఆయన వచ్చి సడన్గా ఎందుకు చేసుకోడు, ఆయన పంపించారు అని ఒక ఆయన మీదకి ఏదో మొత్తంగా అక్కడ గొడవ జరగటం, ఇతను ఆయన మీద పోవటం, అట్లా ఏదో జరగటం, కొద్దిగా మనోజు దూకుడే, అది మరి ఆ వేగం మరి ఎట్నుంచి ఎటువైపు తీసుకెళ్ళని తెలియదు. బట్ మనోజే చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. మనోజ్ని ఒక వ్యక్తి అయితే కొట్టలేడు కదా, కొడతాడా? అంటే వాళ్ళ మనుషులు ఒక్కడే కాదు అంటుంది. మనోజ్ చేయి చేసుకున్న తర్వాత వాళ్ళు చేసుకున్నారా లేక వాళ్ళే చేయి చేసుకుని కొట్టారా? అంటే ఇతను కూడా లేకపోతే ఇతనే కొట్టి ఇతనే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడా? ఏది మనం చూసింది కాదు కదా, ఏది ఇప్పుడు ఇంతవరకు విజువల్ రాలేదు కదా. హాస్పిటల్కి వెళ్ళడం వల్ల అక్కడ బయటపడింది. అది ఏదన్నా కానీ క్లారిటీ రావాలి. ఓం గారు ఉన్నారు సార్. ఓం గారు,
సార్ వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఇది ఒక వెబ్ సిరీసా లేకపోతే షార్ట్ ఫిల్మా లేక సినిమా అంటారా సీరియల్ అంటారా ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి? అంటే వాణిజ్య కథా చిత్రం అండి ఇది. మామూలుగా ప్రేమ కథా చిత్రాలు చూస్తుంటాం, హారర్ మూవీస్ చూస్తామండి. ఇది ఒక వాణిజ్య కథా చిత్రం. ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ ఉన్నారండి, ఆయన తన ఆస్తిని ముఖేష్ అంబానీకి ఇచ్చారు, అనిల్ అంబానీకి ఇచ్చారండి. కానీ ముఖేష్ అంబానీ దాన్ని పెంచుకుంటూ తెలివిగా పెట్టుబడి పెట్టి ఏ రంగాలు అభివృద్ధి చెందుతాయో చూసి ఆయన నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయారండి. అనిల్ అంబానీ ఆ స్థాయిలో ఆలోచించలేక నిదానంగా డౌన్కి వెళ్ళిపోయారండి. ఇప్పుడు అన్నయ్యకి ఎక్కువ వస్తుంది నాకు తక్కువ వస్తుంది అని చెప్పి అన్నయ్య మీద అసూయపడడాన్ని ఎవరు హర్షించరండి. నిజానికి వాళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడితేనండి మనం వాళ్ళు అదే చెప్పారండి. ఇప్పుడు మోహన్ బాబు గారు 3కి ఆస్తులు ఇచ్చారు. సరే యూనివర్సిటీ విష్ణు చేతికి ఇచ్చారు, మంచు మనసుకి ఇవ్వాల్సింది అతనికి ఇచ్చారు, లక్ష్మీ మంచుకి ఇవ్వాల్సింది లక్ష్మీ మంచుకి ఇచ్చారు. కానీ ఈ రోజున ఇతనేమో దాన్ని సరైన పద్ధతిలో వాడుకోక దాన్ని ఇది తగ్గించుకుంటూ వెళ్ళాడు ఆస్తుల విలువని. మనోజ్ తన తెలివితేటలతోనూ తన నడవడికతోనూ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు మన విష్ణు వెళ్ళాడు. కాబట్టి విష్ణుని చూసి మనోజు ఇగో చూసా అన్నయ్యకేమో లాభాలు వచ్చి యూనివర్సిటీని అతనికి అప్పచెప్పారు, నాకు ఇంకేవో ఇచ్చారు, వీటి వల్ల నాకు ఉపయోగం లేదు. ఈ రోజున కన్నప్ప అనేటువంటి సినిమాని కోట్ల బడ్జెట్తో విష్ణు తీస్తున్నారండి, దానికి మోహన్ బాబు నిర్మాత. సరే మంచు లక్ష్మి కూడా తన స్థాయిలో కొన్ని సినిమాలు తీస్తుంది, దానికి మోహన్ బాబు గారి ఫండింగ్. మోహన్ బాబు గారి ఫండింగ్ అంటే సహజంగా అది ఇంకా మళ్ళీ ఆ మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వచ్చిన అమౌంట్ని అటు ఇటు పంచుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనోజ్కి ఏమైందంటే టు బీ ఫ్రాంక్ అండి, అతను వ్యక్తిగత జీవితం కొంత ఒడిదుడుకుల నుంచి ఉన్నప్పుడేమో చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు, సైలెంట్గా ఉన్నాడు, సినిమాల్లో నటించలేదు దాదాపు 2-3 ఏళ్ల పాటు. అయితే ఎప్పుడైతే భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడో మళ్ళీ అతనికి ఒక ఎనర్జీ అనేది వచ్చింది, ఒక అంటే ధైర్యం వచ్చింది. ఎస్ నేను నిలబడగలను, నేను సినిమాలు చేయగలను అని వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. హీరోగా కాకపోయినా కానీ ఏదో ఒక పాత్ర, కీలకమైనటువంటి పాత్రలు ఇస్తూ సినిమాలు అంగీకరిస్తున్నాడు అండి. అట్ ది సేమ్ టైం టీవీలో కొన్ని షోస్ చేస్తున్నాడండి. అలాంటి సమయంలో అతనికి ఇప్పుడు ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది అవసరం అండి. కాబట్టి మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే మోహన్ బాబు గారిని వెళ్ళి అడిగాడు, ఆ యూనివర్సిటీ వచ్చిన అమౌంట్ అంతా అన్నయ్య తీసే సినిమాలకి ఇస్తారు, అక్క తీసే సినిమాలకి ఇస్తారు, మరి నేను ఏదైనా చేయాలనుకున్నాను నాకెందుకు ఎవరు అని. అరే ఆల్రెడీ అది విష్ణుకి అప్పచెప్పాను కదా, ఇప్పుడు నువ్వు అందులో ఎందుకు అడగడం ఎంతవరకు కరెక్ట్ అని మోహన్ బాబు గారు మంచు మనోజ్ మీద చెయ్యి చేసుకున్నారు అని కూడా కొందరు చెప్తున్నారండి. అంటే తండ్రి చెయ్యి చేసుకోవడంలో తప్పే ఉంది అని సమర్థిస్తున్నారు వాళ్ళు. అతను ఒక సరైన పద్ధతిలో అడుగుంటే అది వేరు, అతను కొంచెం ర్యాష్గా అడిగినప్పుడు తండ్రి చేయి చేసుకుంటాడు, సహజం అది, దాన్ని ఎలా తప్పు పడతారు అంటున్నారు. కానీ అక్కడ ఏంటి ఫైనాన్స్ ఇష్యూల వల్ల ఇది జరిగింది అన్నది మాత్రం స్పష్టం అండి. ఎప్పుడైతే తండ్రి చేయి చేసుకోవడం, తండ్రి పక్కన ఉన్నవాళ్ళు కూడా ఆటోమేటిక్ ఎప్పుడైతే మోహన్ బాబు గారే మంచు మనోజ్ మీద చేయి చేసుకోవడానికి ప్రయత్నించారు అన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఏదైనా దాడి చేసి ఉండొచ్చు అండి. అందుకని మనోజు కొంత గాయాలైన మాట వాస్తవము. మనం ఆ రిపోర్ట్ చూసానండి, నేను నా హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో వెన్నుముకకి కొంచెం దెబ్బ తగిలింది, లేకపోతే పొట్టలు తగిలింది, మెడక తగిలింది అని చెప్తున్నారు. అయితే ఒక చిన్న విషయం అండి, ఎంతైనా ఆర్టిస్టులు కదండి, అతను లోపలికి వెళుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు అంటే ఎలా అయితే అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళారు, ఎప్పుడైతే వాళ్ళ ఆ మిస్సెస్ని ఆపేశారో టక్కుమని వెనక్కి వచ్చి ఆవిడని లోపలికి పంపండి అంటూ చాలా అగ్రెసివ్గా వెనక్కి వచ్చారు ఆయన. అంటే దెబ్బ తగిలితే తగిలి ఉండొచ్చు కానీ మనకి కెమెరాలలో కనిపిస్తున్నంత స్థాయిలో తగలేదు. ఆయన రిపోర్ట్స్ అవి చేసిన తర్వాత కొన్ని ఇంజక్షన్లు, పెయిన్ కిల్లర్స్ అలాంటివి ఇచ్చి ఉండొచ్చు చేశారు సార్. ఓం గారు ఒక తండ్రి అయినా కొడుకుని అంత ఇదిగా కొట్టడు కదా, పక్కన వాళ్ళు వచ్చి 4 కలిసి కొడతంటే అలా కొట్టనివ్వరు కదా. అవును, అంటే ఏదో ఇక్కడ ఏదో అసలు ఇష్యూ కంటే కూడా కొసర ఇష్యూ ఎక్కువ ఉంది, వాస్తవం కంటే కూడా అవాస్తవం ఎక్కువ ఉంది. బయటికి కనిపిస్తున్నటువంటి కథ వేరు, లోపల ఉన్నటువంటి కల్పితం వేరు అని అనిపిస్తూ ఉంది బయట చూసే జనానికి కూడా. అరే ఇది ఇప్పుడు వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి ఇది జరిగింది అని, దాన్ని ఖండిస్తారా లేకపోతే ఇంకోటి చెప్తారా, వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తారు. అంతేగాని ఏమీ చెప్పకుండా ఈ ఒక రోజంతా మీడియా మొత్తాన్ని వాళ్ళ వైపు సీరియళ్ళు సినిమాలు లేవు కదా అని చెప్పని ఈ రకంగా తిప్పుకొని ఈ రకంగా చెప్తే ఎలా? పోలీసులు స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చినట్లున్నాడు. అతను కూడా బలంగా ఉంటాడు కదా మనోజ్. మరి మనోజ్ని ఒకరెక్కడ ఎక్కడ కొడతారండి? మోహన్ బాబు గారు కొట్టే పరిస్థితి ఉందా పాపము? అంటే కొట్టడం అంటేనండి ఏదో చిత్తకు కొట్టేయడం అని కాదండి, అంటే చేయి చేసుకోవటం అండి. ఇప్పుడు అది కూడా మనోజ్ లాంటి స్థాయి మనిషికి అండి, మా నాన్న నాకు రావాల్సిన వాటనో లేకపోతే నేనేదో అడిగినప్పుడు నా మీద ఎందుకు అంత కోపం ఎందుకు? మనకు తెలుసు మోహన్ బాబు గారు ముక్కోపి, ఆ తర్వాత ఆయన మంచులాగానే చల్లారిపోతాడు. చాలా సందర్భాలు అంటే పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా వివిధ సందర్భాల్లోనండి ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే విష్ణుకి అరే తమ్ముడు అలాగే అక్క,
నువ్వు మంచిగా ఒక వెల్ పొజిషన్లో ఉన్నావు, వాళ్ళిద్దరు కూడా ఇవ్వాల్సింది ఇవ్వాలి అని ఆయన చెప్తూ వచ్చారు. విష్ణు కూడా ఎప్పుడూనండి తప్పకుండా నాన్నగారు మీరు ఎలా చెప్తే అలా అనే మనిషే తప్పితే నేను అది ఎందుకు ఇవ్వాలి ఇది ఎందుకు ఇవ్వాలి అనే మనిషి కాదండి. వాళ్ళ కుటుంబ సన్నిహితులు కూడా చెప్తుంది అదే. నిజానికి కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయేది. అంటే ఈరోజు విష్ణు నిజానికి దేశంలో లేకపోవడం విదేశాల్లో ఉండటం వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు అండి. అదే విష్ణు ఇక్కడ ఉండుంటే కూర్చోబెట్టి తమ్ముడినో లేకపోతే తండ్రినో ఏదో ఒక సర్దుబాటు చేసి ఉండొచ్చు. సరే ఇది కాదు కానీ మనోజ్కి సపోర్ట్గా మంచు లక్ష్మి ఉండిద్దని అంటారు, ఏంటి? నిజం అండి. ఎందుకంటేనంటే మంచు లక్ష్మికి మనోజ్కి చాలా బాండింగ్ ఉంటుందండి. అంటే వాళ్ళ ఇంట్లో చిన్నవాడు. ఇందాక నేను చెప్పిన విషయాల్లో ఏంటంటేనండి వాళ్ళు చెప్పేది ఏంటంటే విష్ణునేమో వాళ్ళ అన్నలాగా చాలా పర్ఫెక్షనిస్టు, ఏదైనా కానీ తను అనుకున్నది జరగాలి అనుకుంటాడు, చాలా క్రమశిక్షణతో ఉంటాడండి. మంచు లక్ష్మి కానీ ఇటు మనోజ్ కానీ వీళ్ళిద్దరూ కొంచెం స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారండి. ఈ రకమైనటువంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఇమ్మడటం కష్టం అండి వాళ్ళు. కాబట్టి సహజంగా ఏంటంటే వాళ్ళిద్దరి మెంటాలిటీ ఒకటి కాబట్టి ఒక తల్లి పిల్లలు కాకపోయినా కానీ ఇటు మంచు లక్ష్మికి మనోజ్ అంటే చాలా ప్రేమ, మనోజ్కి కూడా లక్ష్మి అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఇక్కడ మన జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్లో ఉన్న ఇల్లులో అండి అది లక్ష్మి గారికి ఇచ్చారు, మంచు లక్ష్మి గారికి. మోహన్ బాబు నువ్వు ఉండు అన్నారు. ఆవిడేం చేసింది, ఎవరే కాదురా నువ్వు ఉండరా అని చెప్పి వాళ్ళ తమ్ముడు మనోజ్కి ఇచ్చింది. తను ఇప్పుడు బాంబేలో ఉంటుంది. అంటే ఏదో ఆస్తి రాసి ఇచ్చిందని కాదు కానీ అతని మీద అభిమానం అండి, ప్రేమ, చిన్నవాడు కదా అని. ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుందండి. కాబట్టి విష్ణు కూడా ఈరోజు ఉండుంటే ఇంత రచ్చ జరిగి ఉండకపోతే ఎక్కడో చాట కూర్చుని సెటిల్ చేసుకునేవాళ్ళు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మంచు విష్ణుకు కూడా ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైంది ఏంటంటే యూనివర్సిటీలో విద్యార్థులు ఆ మధ్య కొంచెం గొడవ చేసినప్పుడు మనోజు ఆ విద్యార్థుల పక్షాన్ని నిలబడి మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేసే పరిస్థితి తీసుకొచ్చాడండి. అలాంటివి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ కూడా విష్ణుకి మనోజ్కి మధ్య ఉన్నాయండి. అవి కనుక లేకపోయి ఉంటే ఇది కాస్త ఇంకొద్దిగా స్మూత్గా ఈ వ్యవహారం సెటిల్ అయి ఉండేదండి. సరేలేండి ఓం గారు, ఇవన్నీ కొన్ని బయటికి కనిపించేది ఒకటి ఉండిద్ది, లోపల ఉండేది ఒకటి ఉండిద్ది. మధు వచ్చారండి. సరే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి మనోజ్, దాని మీద మధు ఏమని ఇచ్చారో కంప్లైంట్, ఎవరి మీద ఇచ్చారో? డ్యామ్ డిస్క్ అని ఇచ్చుంటారు. అయితే మంచు విష్ణు వస్తారంటండి. ఈ లోపల బౌన్సర్లని వాళ్ళు దింపారండి, మనోజ్ కూడా బౌన్సర్లు దింపుకున్నాడు 30 మంది దాకా. మీరు కూడా వెళ్తారా? ఏదో మొత్తానికి ఇది విద్యానికేతన్ ఇష్యూ కొద్దిగా సీరియస్ అయ్యేటట్టు ఉందండి. అందుకని ముందు జాగ్రత్తగా మోహన్ బాబు గారికి ఆయనకి ఎలా చేయాలో ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఆయన తెలుసు, చేయగలుగుతారు అనుకుంటున్నాం. కాకపోతే ఇది మనోజ్ సృష్టిస్తున్న గొడవ తప్ప మోహన్ బాబు గారు ఇంతవరకు ఏం మాట్లాడలేదు కదా. ఆయన ట్వీట్ ఏదో చేసినట్టున్నాడు, మాకు ఎటువంటి గొడవలు లేవు, ఇదంతా మీడియా సృష్టి అన్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడలా, విష్ణు మాట్లాడలా, మంచు లక్ష్మి మాట్లాడలా. మనోజ్ పాపం అటు ఇటు తిరుగుతున్నాడు హాస్పిటల్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి. ఇదంతా అదేదో పాపం పూర్తిగా తెలిసి తెలియనితనంతోటో లేకపోతే అదే మనోజ్కి ఇచ్చిన ఏదైతే ఫైనాన్స్ సంబంధించిన అంతా కూడా ఆస్తులన్నీ కూడా అవజేశాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాటా అడుగుతున్నాడని కూడా వార్తలు వస్తాయి. ఎప్పుడైనా కానీ పోగొట్టుకున్నాడు అంత తర్వాత తండ్రి కొంచెం ఎంతో కొంత ఇస్తాడు కదా, అంటే చిన్నోడు కాబట్టి అడిగి తీసుకోవాలి కానీ గొడవ చేసుకుంటే వస్తాయా? మధు వచ్చారండి. మధు సార్ మొత్తానికి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే మనోజ్ వచ్చారు సార్. మనం మహా ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు అక్కడ ఇస్తున్నటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్లో పూర్తిగా కూడా ఏం జరిగింది, తన మీద దాడి చేసినటువంటి వారెవరు, అక్కడ మోహన్ బాబు ఉన్నారా లేదా అనే దాని మీద ఒక కంప్లైంట్ అయితే లిఖితపూర్వకంగా ఆయన అడ్వకేట్ అయితే ఇచ్చారు. ఆ మొత్తం కంప్లైంట్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక ఎఫ్ఐఆర్ అయితే ఈరోజు రాత్రి నమోదు చేయబోతున్నారు సార్. వన్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత నోటీసులు అనేవి సర్వ్ అవ్వబోతున్నాయి. అయితే ఆ నోటీసులలో మోహన్ బాబు కూడా 100% ఉండబోతున్నారు. అక్కడ జరిగినటువంటి దాడి ఏదైతుందో ఆ దాడి అంతా కూడా జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వినయ్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వినయ్ సమక్షంలోనే, అంటే మోహన్ బాబు సమక్షంలోనే వినయ్ తన మీద దాడి చేశారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ మాటలు కూడా ఒకరి మీద ఒకరు కూడా మాటల కాస్త వల్గర్గా కూడా జరిగాయి అనేటటువంటి దాంతో కూడినటువంటి ఒక కంప్లైంట్ని అయితే మనోజ్ ఇవ్వడం జరిగింది సార్.